వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. భగవద్గీత మొదటి అధ్యాయము 12వ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యేక్షై శంఖం దద్మం ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్టు తన శంఖమును బిగ్గరగా పూరించాడు. భాష్యము. కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయంలోని భావనను తెలుసుకోగలిగాడు. అతని పట్ల ఉన్నట్టి సహజ కరుణతో ఆయన సింహములాగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరముగా శంఖము పూరించి అతనిని సంతోషింపజేయడానికి యత్నించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షములో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయావకాశమే లేదని శంఖము సంకేతము ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియజేశాడు. అయినా యుద్ధము చేయడం ఆయన కర్తవ్యము. ఆ విషయంలో ఎటువంటి కష్టమైనా ఆయన వెనుదీయడు. 13వ శ్లోకము. తతః శంఖాక్ష భేర్యక్ష పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యస్త సశబ్దస్తుమూలోభవత్. తర్వాత శంఖములు, పనవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారిగా మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగానున్నది. 14వ శ్లోకము. తతః శ్వేతైర్వ్యైరుక్తో మహతి స్యన్నద్ధనే స్థితౌ మాధవః పాండవైశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మః. ఎదుటి పక్షములో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దురూ తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. భాష్యము. భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణార్జున హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించబడింది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షము వారికి జయమనే ఆశే లేదని ఆ దివ్య శంఖాల ధ్వని సూచించింది. జయోస్తు పాండుపుత్రాణం యేషాం పక్షే జనార్దనః. శ్రీకృష్ణుని సాంగత్యము కారణంగా విజయము సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది. భగవానుడు ఎప్పుడూ ఎక్కడ నిలిచి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడూ ఒంటరిగా వసించదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్య ధ్వని సూచించినట్లుగా విజయము, ఐశ్వర్యము అర్జునుని కొరకే ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడినట్టిది. ముల్లోకాలలో ఎక్కడకు వెళ్ళినా ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యము కలదని ఇది సూచిస్తుంది. 15వ శ్లోకము. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ప్రౌఢం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు. భోజనప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించాడు. భాష్యము. సర్వేంద్రియాలకు ప్రభువైన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో హృషీకేశునిగా తెలుపబడినాడు. జీవులందరూ అతని అంశలే కనుక జీవుల ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు. కనుకనే సర్వదా వారిని ఇంద్రియరహితులుగా లేదా
నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు. భగవానుడు సకల జీవుల హృదయాలలో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు. కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశము చేస్తాడు. ఇక శుద్ధ భక్తుని విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుని దివ్యేంద్రియాలను అతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు. ఆ విధంగా హృషీకేశుడనే ప్రత్యేక నామము వాడబడింది. వివిధ కార్యాలను బట్టి భగవంతునికి వివిధ నామాలు ఉంటాయి. ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల అతనికి మధుసూదనుడనే పేరు వచ్చింది. గోవులకు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు కనుక అతని పేరు గోవిందుడు అయింది. వసుదేవుని తనయుడైన ఆవిర్భవించిన కారణంగా అతని పేరు వాసుదేవుడయింది. దేవకీదేవిని తల్లిగా స్వీకరించిన కారణంగా అతని పేరు దేవకీనందనుడు అయింది. బృందావనంలో యశోదకు బాల్యలీలను చూపిన కారణంగా అతని పేరు యశోదానందనుడు అయింది. తన స్నేహితుడైన అర్జునునికి రథసారథిగా పనిచేసిన కారణంగా అతని పేరు పార్థసారథి అయింది. అదేవిధంగా కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి నిర్దేశము ఇచ్చిన కారణంగా అతని పేరు హృషీకేశుడు అయింది. వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దానిని సంపాదించడంలో తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడు ధనుంజయునిగా తెలుపబడినాడు. అదేవిధంగా విపరీతంగా తినడంతో సమానంగా హిడింబాసురుని వధించడం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు వృకోదరునిగా తెలియబడ్డాడు. కనుక భగవంతునితో మొదలుకొని పాండవ పక్షంలో ఉన్న యోధులందరూ పూరించినట్టి ప్రత్యేకమైన శంఖాలు యుద్ధ వీరులకు ఉత్సాహము కలిగించాయి. ప్రతిపక్షములో అట్టి ఘనతలు కానీ పరమ నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి కానీ లక్ష్మీదేవి సన్నిధి కానీ లేవు. అంటే వారి యుద్ధంలో ఓడిపోవడం ముందే నిర్ణయించబడింది. ఈ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది. స్వస్తి.